లివింగ్ మూమెంట్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తనట్టయితే నా పేరు కృష్ణవేణి. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర బట్ ప్రెసెంట్ లివింగ్ ఇన్ ముంబై. అండ్ నా ఛానల్ ఏముంటాయంటే ఆన్లైన్ షాపింగ్ రివ్యూస్ ఉంటాయి. నేను ముంబైలో ఉంటాను కనుక ముంబై వ్లాగ్స్, ఆంధ్ర వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి. డిసెంబర్ మంత్ కదా, డిసెంబర్ మంత్ అనగానే మనకు గుర్తొచ్చేది క్రిస్మస్. ఈ క్రిస్మస్ లో ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా తప్పనిసరిగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు కదా. దట్టు దానికి మ్యాండేటరీ వైట్ ఫ్రాక్స్ రెడ్ ఫ్రాక్స్ అని చెప్తారు కదా. సో దానికోసం అని చెప్పి మనం ఈ వైట్ ఫ్రాక్స్ ఎప్పుడో ఓన్లీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి వాడుతూ ఉంటాము. సో దానికోసం బయటికి వెళ్ళామంటే చాలా ఎక్కువ కాస్ట్ లో తీసుకోవాల్సి వస్తుంది. సో నాకు ఎందుకు అనిపించింది అనమాట, వై నాట్ మీషో నుంచి వైట్ ఫ్రాక్స్ తీసుకొని రివ్యూ చేస్తే అనిపించింది. ఎప్పుడో ఒకసారి వైట్ ఫ్రాక్స్ ఇస్తాం కదా, దానికి బయటకు వెళ్ళి ఎక్కువ కాస్ట్ పెట్టి తీసే బదులు మీషోలో ఆ 1 to 10 కోసం మీషో నుంచి తక్కువ కాస్ట్ లో తీసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. సో అందుకని ఇవన్నీ ఇవి మొత్తం 5 ఫ్రాక్స్. ఈ 5 ఫ్రాక్స్ కూడా బిలో 300 అయితే తీసుకొని వచ్చేసాను. ఒకటి ఎలా ఉన్నాయో చూసేద్దాం. క్రిస్మస్ అనగానే వైట్ డ్రెస్ అంటే ఏం గుర్తొచ్చిందంటే ఎక్కువ మోస్ట్లీ ఏంజీ గెటప్ అంటే దేవదూత గెటప్ కదా. ఏ క్రిస్మస్ అయినా సరే ఏదో ఒక మూల వేసుకొని ఉంటాయి. ఐ మీన్ దేవదూత లాగా ఒక గెటప్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి అందులోనే ఒక వైట్ ఫ్రాక్ విత్ వింగ్స్ తో తీసుకున్నాను. బాగుంది ఇదైతే. ఇది ఫ్రాక్. యాక్చువల్లీ మీరు ఇక్కడ ఈ ఫ్రాక్స్ అన్ని కూడా తీసుకుంది బిలో 300 కనుక దానికి తగ్గట్టే క్వాలిటీ గానీ సైజ్ గానీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయండి. మీరు ఏదో ఇక్కడ బిలో 300 తీసుకుని మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ 2-3,000 లో ఎక్స్పెక్ట్ చేశారంటే ఆ క్వాలిటీ అయితే ఉండదు. బట్ 300 కి 1 టైం కి అయితే నాకు ఓకే అనిపించింది అంతే తప్ప దీని క్వాలిటీ ఓ గుడ్ సాఫ్ట్ నెట్ అండ్ టూ గుడ్ అని నేను చెప్పను. బట్ 1-2 టైం కి ఓకే సరిపోతుంది అని చెప్పి అనిపించింది. మా పాప వేసుకొని చేశాను, తనైతే ఫుల్ ఎంకరేజ్ చేసింది అనమాట. ఏ ఫ్రాక్స్ తీసుకొచ్చి ప్రతి కూడా మమ్మీ ఇప్పుడు ఇది వేసుకోనా, మమ్మీ ఇలా తిరగన అని చెప్పి తనైతే బాగా వేసేసుకుంది. ఒకసారి పక్కన పెడుతున్నాను చూడండి ఎలా ఉంది తనకు అనేది. ఇదైతే నాకు బాగా అనిపించింది. బాగుంది ఫ్రాక్. ఐ మీన్ 200-300 కాస్ట్ లో, మైన్ 300 బిలో కాస్ట్ లో అంటే చెప్పాను కదా, క్వాలిటీ దట్ మచ్ ఎక్స్పెక్ట్ చేయదు. అండ్ ఆ కాస్ట్ కి తగ్గట్టు అయితే క్వాలిటీ ఓకే బాగుంది. దగ్గర నుంచి చూస్తే డిజైన్ ఇలా వచ్చింది చూడండి. ఇదంతా నెట్ ఫ్రాక్. ఇలా ఇదంతా నెట్ ఫ్రాకే. దీనిపైన ఇది నెట్ ఇచ్చారనమాట. ఇలాగా మనకి ఈ ప్లేస్ చెస్ట్ ప్లేస్ లో ఇలా నెట్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ నెట్ చిన్న ఫ్లవర్ లా ఇచ్చేసారు. అండ్ మధ్యలో చిన్న ఇవి పేపర్ ఫ్లవర్స్ లాంటివి అనమాట. సపరేట్ గా అటాచ్ చేసిన ఫ్లవర్స్ ఇవి. ఇది నెట్. అండ్ దీని లోపల అయితే 3 క్లాత్స్ ఇచ్చారు. పైన 1 నెట్ క్లాత్ ఉందా, లోపల కొంచెం సాఫ్ట్ షైనింగ్ క్లాత్ ఒకటి ఇచ్చారు. అండ్ దీని లోపల అని చెప్పి ఒక నెట్ క్లాత్ లో కూడా ఉంది. అండ్ దాని లోపల అయితే వైట్ కాటన్ లైనింగ్ ఇచ్చారు. బానే ఉంది. కాకపోతే వేసే ముందు ఏంటంటే నీట్ లో పెట్టేసుకుంటే ఈ కాటన్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడైతే కొంచెం స్టిఫీ ఐ మీన్ కొంచెం గట్టిగా ఉంది గీసేటట్టు. దీన్ని వేసే ముందు అయితే వాటర్ లో పెట్టి యూస్ చేస్తే బెటర్ అనుకుంటాను. వాటర్ లో పెట్టి యూస్ చేస్తే బెటర్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ అంతా మొత్తం అయితే ప్లేనే ఉంది. 10 years వరకు ఉంది. ఆక్ అయితే ఎలా ఉంది కదా. అండ్ జిప్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ దీంతో పాటు వింగ్స్ ఇచ్చారు. వింగ్స్ అయితే భలే అనిపించాయి. మంచి క్వాలిటీ బాగుంది. నేను బయట మా పాప కోసం తీసుకున్న వింగ్స్ ఒకసారి అదే క్వాలిటీలో వచ్చాయి అనమాట. వింగ్స్ అయితే మాత్రం ఇవి వింగ్స్. మధ్యలో చూడండి ఇలా బటర్ఫ్లై లా షైనింగ్ గా వచ్చింది. అండ్ థ్రెడ్స్ ఇచ్చారు. బ్యాక్ హ్యాంగింగ్ థ్రెడ్స్ ఇచ్చారు. అండ్ ఇదంతా చమ్కీలు అనమాట. ఎలా వచ్చింది. దీంతో పాటు హెయిర్ క్లిప్ లా కూడా ఇచ్చారు. జస్ట్ ప్లాస్టిక్ క్లిప్. దీనికి షైనింగ్ గానీ ఏమీ లేదనమాట. జస్ట్ ప్లాస్టిక్. ఇదంతా ప్లాస్టిక్ లా ఉంది అంతే. ఏ షైనింగ్ లేదు, ఏం లేదు. బట్ మొత్తం డ్రెస్ తో వేసుకుంటే బానే ఉంది. ఇది మ్యాజిక్ స్టిక్. మా పాప ఆల్రెడీ యాక్చువల్లీ దీనికి 2 లెక్చర్లండి. మా పాపకు వేసేటప్పుడు ఒకటి పీకేసింది. నేను మళ్ళీ ఒకటి అటాచ్ చేయాలి ఉంది థ్రెడ్. ఇదనమాట. ఈ డ్రెస్ ఇలాగే ఎంత కాస్ట్ పడిందంటే నమ్మరు. ఈ కాస్ట్ లో ఈ ఏజ్ కి 1-2 టైమ్స్ కి బెటర్ ఈ ఫ్రాక్ అయితే కనుక. 250 కి మొత్తం సెట్ వచ్చిందని అంటే వర్త్ అని చెప్తున్నాను. 250 తీసుకున్నారు కనుక దానికి తగ్గట్టే క్వాలిటీ ఉంది. అది ఆలోచించండి. ఈ ఫ్రాక్ ఇదైతే టూ లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంది. దానికన్నా కూడా అంత ఎక్కువ బరువే లేదు. లోపలంతా కాటన్ లైనింగ్ ఇచ్చారు. బిఫోర్ యూస్ ఒకసారి నీటిలో పెడితే కొంచెం సాఫ్ట్ అవుతుంది. దీనికైతే నెట్ థ్రెడ్స్ 1 వైపు హ్యాండిల్ ఇచ్చారనమాట. అండ్ ఫ్లవర్స్ అయితే క్వాలిటీ కొంచెం చూడగానే మనకి హై కాస్ట్ లా అనిపించదు అనమాట. నార్మల్ గా ఏదో ఉందంటే ఉంది అంతే అనిపిస్తుంది. కొంచెం ఇలా సింగిల్ సైడ్ ఉంది కదా, కొంచెం చబ్బిగా ఉన్న బాగుంటదేమో అనిపించింది. ఇవన్నమాట. ఇక్కడ ఫ్లవర్ సెటప్ ఇలా ఉంది. దీనికి అందులో ఎక్కువ ప్రిల్స్ ఉన్నట్టు కనిపించాయి కానీ అంత ఎక్కువ లేవు. ఇది ఇలా ఉంది. లోపల కూడా ఒక షైనింగ్ క్లాత్, నెట్ కింద షైనింగ్ క్లాత్ ఒకటి ఇచ్చారు. అండ్ తర్వాత లోపల ఈ వైట్ లైనింగ్ ఉంది అంతే. కానీ సింపుల్ గా క్యూట్ గా ఉంది. చిన్నపిల్లలకి మంత్లీ ఫోటో షూట్స్ లేదా 1 year ఫోటో షూట్స్ ఎలా తీస్తారు కదా, వాళ్ళకైతే బాగుంటుంది. ఇంకా దీని కాస్ట్ ఎంత పడింది అని అంటే 182. లిజన్ వినండి, 182 కాస్ట్. 182 కాస్ట్ కి ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాలిటీ ఇచ్చాడు అనమాట. పిల్లలకి అంత హెవీగా ఎక్కువ కాస్ట్ లో పెట్టలేమనంటే సింపుల్ గా అయితే బాగుంది. ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఇవన్నీ కూడా నెట్ ఫ్యాబ్రిక్ లోనే, నార్మల్ క్లాత్ అయితే కాదు. నెక్స్ట్ చూద్దాం. ఇదైతే ఇంకా భలే నచ్చేసింది నాకు. మీరు ఒకసారి పక్కన చూడండి. కాకపోతే ఏంటంటే ఇది 3-4 years వరకే ఉంది. స్కూల్ పిల్లల కంటే జస్ట్ నర్సరీ వాళ్ళ వరకే ఉందన్నమాట. నీ లెంత్ వరకే ఉంటాయి. ఫస్ట్ 2 చూపించాను కదా, ఫ్రీ లెంత్ అన్నమాట. మ్యాక్స్ యాంకిల్ లెంత్ వరకు అవి వస్తాయి. కానీ చాలా క్యూట్ గా ఉంది. చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం. ఇది ఎలా అంటే మీరు ఐ మీన్ 2-3,000 అంత ఎక్స్పెక్ట్ చేయకపోయినా 1,000 అయితే వేసుకోవచ్చు అనమాట. అంత అలా బాగుంది అనమాట. సాఫ్ట్ నెట్, దానిపైన ఇదంతా థ్రెడ్ వర్క్ అండ్ వైట్ చిప్స్ లా ఇచ్చారు. హ్యాండ్ అయితే చూడండి ఎంత బాగుంది డీటైలింగ్ అనేది.
చాలా బాగుంది. థ్రెడ్ వర్క్ నీట్ గా ఇచ్చాడు ఇలా ఇచ్చి నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ పార్ట్ ఇలా బాగా నచ్చింది అనమాట. కింద ఇలా ఇచ్చేసారు. ఇదైతే నీ లెంత్ వరకు వచ్చింది అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎవరిగా ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నట్టయితే మిస్ చేయకండి. చాలా చాలా బాగుంది, ట్రై చేయండి. అండ్ దీని కాస్ట్ ఎంత పడింది అంటే 308. నేను దీన్ని తీసుకునేటప్పుడు 280 అలా ఉన్నట్టుంది. ఇప్పుడు 308 అయిపోయింది దీని కాస్ట్. ఎందుకంటే మీషోలో కానీ ఫ్లిప్కార్ట్ ఏదైనా సరే కాస్ట్ అనేది 1-2 days కి వ్యారీ అవుతూ ఉంటాయి. సో నేను తీసుకొని అయితే ఆల్మోస్ట్ 1 week అయిపోయింది కదా. సో కొంచెం కాస్ట్ అటు ఇటు వ్యారీ అయ్యేది. నెక్స్ట్ డ్రెస్ దానికైతే ఎంత ఇంప్రెస్, నేను కూడా అంతే ఇంప్రెస్ అయ్యాను. చాలా బాగుంది ఇది కూడాను. ఇది కూడా 3 years పిల్లల వరకే ఉంది. నర్సరీ పిల్లల వరకు సరిపోతుంది. ఆ 5 years వరకు అయితే లేదనమాట. చాలా బాగుంది అంటాను. ఒకసారి దగ్గర నుంచి చూడండి. ఇదంతా కూడా నెట్ ఫ్యాబ్రిక్, లోపల స్మూత్ లైనింగ్ అయితే ఇచ్చారు. వాష్ చేసుకోవచ్చు, అదే వాష్ చేసి యూజ్ చేయండి. అదిగోండి ఇది అంతా కూడా థ్రెడ్ వర్క్. ఈ ఫ్లవర్ కూడా మంచి క్లాస్ గా ఉందిలేండి. ఓల్డ్ అది పూర్గా అనేం అనిపించట్లేదు. బాగుంది ఫ్లవర్ క్వాలిటీ. హ్యాండ్స్ నెట్ ఇచ్చారు. అండ్ నాకు మోస్ట్లీ ఇందులో నచ్చిందంటే ఇక్కడ చూడండి ఎలా ఉందనేది. ఇంత మంచి క్వాలిటీ ఎలా ఇచ్చేసారబ్బా అనుకున్నాను. ఇందులో చాలా బాగుంది. కిందదైతే అనమాట దగ్గరగా పెట్టించాడు నెట్. క్రిస్మస్ కి అయితే కంపల్సరీ 2-3 years బిలో పిల్లలు అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఇది బాగుంది, చాలా 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 బాగుంది. 287 కి ఇంత మంచి ఫ్రాక్ అని అంటే చాలా బాగుంది. దీన్ని మీరు ఒక 1000 రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా ఉందన్నమాట క్వాలిటీ. ఇది నెక్స్ట్ ఫ్రాక్. దీని గురించి ఏం చెప్పాలి అంటే ఇది కూడా క్యూట్ గా ఉంది అని చెప్తా. సేమ్ వై నాట్, వాళ్ళు ఎందుకు ఎక్స్ట్రా పెద్ద సైజెస్ ఇవ్వలేదు అనిపించింది అనమాట. నేను కూడా పర్టికులర్ గా సైజెస్ చూడలేదు. మా పాపకి సరిపడా సైజ్ అని చెప్పి ఇచ్చేసా. కానీ ఇప్పుడు చూస్తే వీటిలో సైజెస్ లేవు. మేబీ నేను లింక్స్ పెట్టేటప్పుడు కొంచెం పెద్ద సైజ్ ఏమైనా ఉంటే వాటి లింక్స్ కూడా పెడతాను. కానీ ఇది కూడా చాలా బాగుంది అనమాట. అందుకే స్కూల్ పిల్లలకి బాగుంటది కదా. అయ్యో వీటి సైజ్ లేదేంటి అనుకున్నా. ఒక నర్సరీ వరకు సరిపోతుంది. కానీ షార్ట్ నుంచి కొంచెం ఎల్కేజీ యూకేజీ వరకు ఓకే, ఎందుకంటే నీ లెంత్ వస్తాయన్నమాట అండి. ఇదంతా కూడా పైన లోపల కాటన్ కాదు బనియన్ క్లాత్ ఇచ్చారు దీనికైతే. అండ్ అంటే ఇదంతా థ్రెడ్ వర్క్. ఇక్కడ ఫ్లవర్ డీటెయిలింగ్ కూడా బాగుంది, క్లాస్ గానే ఉంది. హ్యాండ్ కూడా ఏదైతే ఇది పైన ఏదైతే చెస్ట్ పార్ట్ ఎలా ఇచ్చారో మొత్తం హ్యాండ్ కూడా సేమ్ థ్రెడ్స్ ఇచ్చారు. ఇదంతా కూడా నెట్టే. అండ్ వీటి కూడా ఎంత క్యూట్ ఉంది చూడండి. బోర్డర్ ఇలా ఫ్రాక్ బోర్డర్, ఇదంతా ఇది ఫ్రాక్ బోర్డర్. 264. యాక్చువల్లీ దాని మీద చూపించే ఫోటోలో ఉన్నట్టు అయితే ఇదేం లేదు. వేరే డిజైన్, ఫోటోలో ఒక డిజైన్ ఉంది, ఇక్కడ ఒక డిజైన్ ఉంది. బట్ ఓకే, ఈ డిజైన్ కూడా బాగానే ఉంది అనమాట. ఈ ఫ్రాక్స్ ఇందులో ఏ ఫ్రాక్ అయినా మీకు నచ్చినట్టయితే మీరు ఆర్డర్ ఇవ్వాలని అనుకుంటే వీటన్ని లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి. రెడీ పోస్ట్ లో కూడా పెట్టేస్తాను, అక్కడ కూడా చెక్ చేయండి. వీటి లింక్స్ అయితే చాలా బాగున్నాయి. సబ్స్క్రైబ్ KSJ Living Moments. Wow, Judy, thank you. Bye bye. Umma. Don't forget like. Okay, bye bye.